సిద్దిపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్మల భర్త చంద్రం కుటుంబ సభ్యులు డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కలకలం రేపింది. తన ఇంటి ప్రహరీ గోడ అకారణంగా మున్సిపల్ అధికారులు కూల్చారంటూ బాధితులు ఆరోపించారు. తమకు కోర్టు తీర్పు ఇచ్చిన మున్సిపల్ అధికారులు కూడా నోటీసులు ఇవ్వకుండానే ప్రహరీ గోడను కూల్చివేయడం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు స్వామి తెలిపారు. మున్సిపల్ వార్డు కౌన్సిలర్ తమ ప్రహరీ గోడను పదే పదే కూల్చివేయడానికి పాల్పడుతున్నట్లు బాధితులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బండి వచ్చింది, ఇద్దరు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. వీళ్ళు ఎవ్వరు లేరు, నా కొడుకులు. నేను ఒక్కదాన్ని ఉన్నా. అయ్యో ఏందమ్మా ఇది మూడోసారి ఆయా మళ్ళీ ఇట్లా చేయబడుతుంది అని అంటే మమ్మల్ని పక్కకు నూకింది. ఇక మమ్మల్ని దొరకబట్టింది, ఇక అలుగులో కొట్టిండ్రు. మమ్మల్ని దొరకబట్టింది పోలీసు సమస్య. ఇక అలుగులో కొట్టిపోయిండ్రు. మూడోసారి